ఏలూరు జిల్లా దెందులూరులో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అక్రమంగా గ్రావెల్ను తవ్వేస్తున్నారు. వందల సంఖ్యలో లారీల్లో గ్రావెల్ను తరలించేస్తున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భూ యజమానిపై దాడి చేశారు టీడీపీ నేతలు. అట్రాసిటీ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలకే కొమ్ము కాస్తున్నారని వాపోతున్నారు బాధితులు. దెందులూరు పచ్చనేతల గ్రావెల్ దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి నేతలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పచ్చని పంట పొలాలు కూడా విధ్వంసం చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఏదైతే అక్రమంగా సంబంధించి అనుమతులు లేకుండా కూడా మైనింగ్ కూడా యథేచ్ఛగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులకు సంబంధించిన భూములను ఈ భూములకు పూర్తిగా అనుమతులు తీసుకున్నామంటూ కూడా మభ్యపెట్టి వాళ్ళ దగ్గర తీసుకుని కూడా యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ పేరు ఏంటి, అసలు ఎవరు దీని అంతా కారణం? అంటే నా పేరు దాసరి బాబురావు అండి. ఈవిడ మా మిస్సెస్ అండి నాగలక్ష్మి అండి. ఇక్కడ దెందులూరు మండలం చలచింతలపూడి గ్రామంలో మాకు 9 ఎకరాల 56 సెంట్లు భూమి ఉందండి. మేము విజయవాడలో నివసిస్తున్నామండి. దీని మీద మేము ఎవరికో కౌలుకెత్తింది సరైన అవేజ్ రాక మేము ఇబ్బంది పడుతున్నామండి. ఈ టైంలో తెలుగుదేశం లీడర్లు చలచింతలపూడికి చెందిన తెలుగుదేశం లీడర్లు నాగబోయిన సత్యనారాయణ, పుసులూరు సత్యనారాయణ ఉరఫ్ బోస్ అండి, వీళ్ళిద్దరూ కలిసి మా దగ్గరకు వచ్చారండి. వచ్చి ఈ పంటలు మీకు ఏం రావట్లేదు కదా, మేము గ్రావిల్ తవ్వుకుంటాం, ఇందులోనూ 8 అడుగులు లోతు పెట్టి గ్రావిల్ తవ్వుకుని గవర్నమెంట్ పర్మిషన్లన్నీ మేము తీసుకుంటాం, మీకేం ఇబ్బంది లేకుండా అని మమ్మల్ని మభ్యపెట్టి మాతో లీజుకు రాయించుకున్నారండి. కానీ నేను కంటాపరేషన్ చేయించుకుని 2 నెలలు ఇక్కడ రాలేకపోయానండి. రాలేకపోయేటప్పటికి వీళ్ళు మైనింగ్ పర్మిషన్ పెట్టుకోకుండా 8 అడుగులు తవ్వుతామన్నది 10 అడుగులు 15 అడుగులు లోనకి తవ్వేస్తున్నారండి. ఇదేంటని నేను జనవరి 18వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇదేంటి ఇలా తవ్వేస్తున్నారు, పర్మిషన్లు ఇవి చూపించమంటే పర్మిషన్ లేదు, ఏమీ లేదు. మేము అధికార పార్టీ వాళ్ళు మమ్మల్ని కూడా అడుగుతాడు పర్మిషన్లో, మీరేమో కావాలి, మీరు కామ్కి వెళ్ళిపోండి అంతే అన్నారు. అది కాదని నేను అడ్డం వెళ్ళానండి. అడ్డం వెళ్తే పుసులూరు సత్యనారాయణ బోస్ అండి నన్ను 15 అడుగులు గోతులకు తోసేసాడండి, పైనుంచి కిందకు తోసేసాడండి 2 సార్లు. ఇదేంటి ఒకసారి తోసాడంటే ఇదేంటి ఇలా తోసేస్తున్నామని పైకి వెళ్ళానండి. పైకి వెళ్తే 2సారి కూడా తోసేసాడండి. ఒక అరగంట వరకు నన్ను ఎవరో లెగలేదేలేనండి. మా వాళ్ళకి ఎవరికో ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి మా వాళ్ళు లెగదీశారండి. ఇదేంటని దెందులూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసాం సార్, పట్టించుకోలేదండి. వారు పక్కన పెట్టారండి కంప్లైంట్. నేను అప్పటి నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానండి. మైనింగ్ ఆఫీసర్కి, కలెక్టర్ ఆఫీస్కి, అందరికీ లెటర్లు పెట్టానండి. కానీ ఇప్పుడు వరకు ఎవరో రెస్పాన్స్ లేదండి. నా కారు అడ్డంగా పెట్టానండి, ఎవరో రాకుండా అక్రమంగా తోలికెళ్ళకుండానండి. ఎస్ఐ గారు చెప్పారండి, మీరిద్దరూ కలిపి పోలీస్ స్టేషన్ రండి, అక్కడ తేల్చుకోండి, మీరిద్దరూ తేల్చుకోవట్లేదు, అక్కడ పరిష్కారం చేద్దారు, అప్పుడు దాకా తోలరు మట్టి అని చెప్పారండి. కానీ ఆ రాత్రి నా కారు ఎత్తుకుపోయారండి వీళ్ళు. కారు ఎత్తుకుపోయి ఎస్ఐ గారి మట్టి కూడా లెక్క చేయలేదండి. నా కారు ఎత్తుకుపోయి ఎక్కడ పడేసారో తెలియదండి, ఏమైందో తెలియదండి. కారు ఎత్తుకుపోయారండి. కారు ఎత్తుకుపోయి మొత్తం తోలేస్తారండి. తోలేస్తుంటే నిన్న పొద్దున్న నేను ఇక్కడికి వచ్చామండి, నేను మా మిస్సెస్. వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో 5 మహిళలను తీసుకొచ్చారండి. వాళ్ళు వచ్చి మా చేలోకి వచ్చేసి మమ్మల్ని దౌర్జన్యంగా లారీ గడ్డు నుంచి ఉంటే పడదోసేసి లారీ కిందకు దోసేసి మమ్మల్ని అటు ఇటు లాగి పారేశారండి. లాగి పారేసి మా మీద నువ్వు అక్కడ టచ్ చేసావు, ఇక్కడ టచ్ చేసావు, మీ మీద మహిళా కేసు పెడతాం, SC ST కేసు పెడతాం, నిన్ను లారీ కింద పడేసి తొక్కిచ్చేసి కోరిలో బాధేస్తా ఉన్నారండి. అంత దారుణంగా చేశారండి. ఒక లారీ అతను బ్యాక్ చేసుకుంటా మా మీదకి వచ్చేసాడండి. లారీ బ్యాక్ చేసుకుంటా మేము ప్రాణాపాయాలు పారిపోయి ఉండే. ఈ పొలం పనిచేయదండి, పని చేద్దాం, మీకు మొక్కలేసి పెడతామని చెప్పారండి వాళ్ళు. మాకు ఇచ్చేటప్పుడు పొలం భూమి గురించి పెద్ద అవగాహన లేదండి నాకు, నేను విజయవాడలో ఉంటానండి. మీకు భూమి పని చేద్దాం, మీకు మొక్కలేసి పెట్టేస్తాం, సరి చేసేస్తామని చెప్పారండి. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ పొలం అంతా ఎలా ఉందంటే మరి దారుణంగా ఉందండి. అసలు పొలం పని చేయదు అంటారు. ఎవరైనా చూసిన వాళ్ళంతా నీకు పిచ్చోడు ఇచ్చావు, అలాగే ఇచ్చావని చెప్తున్నారండి. నేను మట్టేసి కప్పెట్టేస్తా, మిమ్మల్ని చంపేస్తా, ఎవరు వస్తారో చూస్తున్నా ఊళ్ళో, మీకు ఎవరున్నారు అసలు అని బెదిరించండి. పుసులూరు సత్యనారాయణ బోస్ అండి, బెదిరించండి. మేము ఎవరున్నారు ఊళ్ళో ఎవరన్నా మాట్లాడితే మాతోటి వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళని కూడా చంపేస్తాం, వ్యవసాయం ఎలా చేస్తామని వాళ్ళని కూడా బెదిరిస్తున్నారండి. మాకు ఎవరు అంట లేకుండా చేసేసారండి. ఊళ్ళో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామన్నామండి. అది కుదరదు, మేము ఏమైనా తవ్వేస్తాం, మేము అధికార పార్టీ, మీరు తెలుగుదేశం లీడర్లు, నువ్వెవరు అనుకుంటున్నావో ఈ ఊళ్ళోకి వచ్చి నువ్వు ఎలా వ్యవసాయం చేస్తావు, నీ బోర్ తగలెట్టేస్తా, నీ పొలం ఎందుకు పనికి రాకుండా చేసేస్తా అని అదిరిచి బెదిరిస్తున్నారండి. కష్టపడి రూపాయి సంపాదించండి, మా జీవితాంతం దీంట్లో దారి మోసుకున్నామండి. ఇలా చేసేసారండి. చేపల చెరువు కూడా పని చేయదంటారండి. ఎవరును గోత్ర పడేస్తాం, మీకు ఎవరున్నారు దిక్కుముక్క అన్నారండి. మాకు 2 పాపలండి, మీకు ఎవరెత్తారో చూస్తారో మిమ్మల్ని చంపేస్తాం, అందులో పెట్టి కప్పెట్టేస్తాం, మా అధికార పార్టీ అంటారండి. మేము ఆ పార్టీలో వాళ్ళమే అన్నామండి, మీకన్నా ముందు నుంచి ఉన్నాం అన్నామండి. ఎవరు సపోర్టు రానివ్వట్లేదండి. చంపేస్తాం, బెదిరించేస్తామని ఊళ్ళోకి రానివ్వరు. దొంగచోటుగా రావటం అండి. మేము బతుకుతూ వాళ్ళు ఉన్నారండి మమ్మల్ని.
అక్కడ పాఠం కూడా అంత ఉందండి. ఆ గుళ్ళో ఉంటే ఆ గుళ్ళో కూడా రానివ్వని బెదిరిస్తున్నారండి. తమకు న్యాయం చేయాలని చెప్పి వీరు కూడా కోరుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. వీరు కుమార్ రాజు సాక్షి, వేలూరు జిల్లా.